స్వర్ణిక ఫౌండేషన్. మాకు తినడానికి ఏమీ లేదు, బట్టలు లేవు, అనాథలం. అడుగుతాను సాయం చేయండి. నువ్వు కూడా సరే. అందరికీ నమస్కారం అండి. ఇవి కల్లూరు నుండి మాకు ఒక ఇద్దరు అనాథలు మాకెవరూ లేరు, మాకు సాయం చేయండి అని చెప్పి స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమాన్ని సంప్రదించారు. వారి కోరిక మేరకు వారికి ఒక నెలకు సరిపడా సరుకులు, కిరాణా సరుకులు, రైసు, అలాగే వాళ్ళకు ఒక 2 జతల బట్టలు ఇవన్నీ ఏర్పాటు చేసి ప్యాక్ చేసి వాళ్ళు అడిగిన వెంటనే ఒకరోజు 2 రోజుల గ్యాప్లోనే వారికి అందించడానికి ఏర్పాటు చేశాము. తర్వాత రోజే నేను వాటిని బండి మీద పెట్టుకొని సత్తుపల్లి నుంచి కల్లూరు తీసుకెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ తీసుకువెళ్ళగానే అక్కడ వాళ్ళు బస్ స్టాండ్లో మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇల్లు కూడా లేదు, ఇక్కడ రేకుల షెడ్లో ఉంటున్నారని తెలిసింది. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాను, ఏంటి ఎలా ఉంటున్నారు ఏంటి అని. వాళ్ళల్లో ఒకతను, ఇంకా వేరే అతను హ్యాండిక్యాప్డ్ అంట, అతను చెప్పులు కుట్టుకుంటున్నాడు రోడ్డు పక్కన. అతను కూడా మాకు ఏ విధమైన సాయం చేయండి అండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మా ఆవిడ కూడా కళ్ళు కనపడవు సరిగ్గా, పిల్లలు కూడా లేరు అని మమ్మల్ని ప్రాధేయపడి అడగటం జరిగింది. మేము చెప్పాము, మేము ఇప్పుడు అయితే వేరే వాళ్ళకి తీసుకొచ్చామండి, కానీ మీరు మాకు తెలియదు కదా, మీకైతే మేమేం తీసుకురాలేదు ప్రస్తుతానికి, మాకు కొంచెం టైం ఇస్తే మీకు కూడా ఏదో విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నాము. మరి మీకు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు మాకు, మేము ఇద్దరమే ఉంటున్నాం, అనాథలుగా బతుకుంటున్నాం, మేము చెప్పులు కుట్టుకొని బతుకుతున్నా రోడ్డు పక్కన అని చెప్పి అన్నాడు. అతను సంకలో కర్ర వేసుకున్నాడు ఇద్దరు. అయితే సరే, మీరే ఇబ్బంది పడుకుంటూ ఉండటం ఎందుకు, మా ఆశ్రమానికి రండి, మేము చూసుకుంటాం మొత్తం అని చెప్పి అన్నాం. వారు మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి, అవి చూసుకొని నిదానంగా వస్తామని చెప్పి అన్నారు. సరే రండి, మీరు వస్తే కనుక మొత్తం మేమే చూసుకుంటాం అని చెప్పి వాళ్ళకి చెప్పి వచ్చాం. తర్వాత అడిగిన వారికి సరుకులు మొత్తం విడివిడిగా తీసి వాళ్ళకి వివరించి, పలానా తీసుకొచ్చినామమ్మా, పలానా తీసుకొచ్చిన, మీరు చూసుకొని అవి మీ జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పి అన్నాం. వాళ్ళు చాలా ఆనందంతో చేతులెత్తి దండం పెట్టారు. ఎందుకంటే మాకు ఇంతవరకు ఎవరూ చేయలేదండి, మా బంధువులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు, కానీ మీరు అడగగానే మీరు అన్నీ మాకు తీసుకొచ్చి ఇచ్చారని చెప్పి వాళ్ళు ఏడుచుకుంటూ మాట్లాడి దండం పెట్టుకుంటూ ఏడుచుకుంటూ మాట్లాడడం జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది, ఒక బాధ కూడా అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆలోచనతో చాలా బాధపడ్డాను. కానీ నా వంతు సాయంగా నేను వారికి అందించినందుకు నాకు చాలా ఆనందం అనిపించింది. మనం ఏది లక్షల్లో వేలు ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఒక పూట వాళ్ళ కడుపు నింపినా చాలు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఆకలితో చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా మన వంతు సాయంగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఆకలితో చనిపోయే వాళ్ళని కాపాడినట్టు కూడా ఉంటాము. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించి మీ చుట్టుపక్కల కానీ, ఇంకా మీకు తెలిసిన ఏరియాలలో కానీ అనాథగా బతికి ఎవరు ఏ సహాయం లేకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. వారిని గుర్తించి మీకు తగినంత సాయం వారికి చేస్తూ ఉండండి. అలాగే మీరు మాకు ఒకవేళ మీరు చేయలేకపోయినా మమ్మల్ని సంప్రదించి మీరు చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి మాకు సపోర్ట్ చేసినా సరే, మీరు ఇచ్చిన సాయం ప్రతి ఒక్క రూపాయి కూడా పేదలకి, అనాథలకి వాళ్ళకి చేరే విధంగా మేము సాయం చేస్తాము. కాబట్టి మాకు ప్రతి ఒక్కరూ సహకరించి చేసినట్లయితే ఇలాంటి సర్వీసులు ఇంకా ఎన్నో చేస్తాము. వీరికి కాళ్ళకి చెప్పులు కూడా 2 జతల చెప్పులు కూడా ఇచ్చామండి. ఆ చెప్పులు కూడా వాళ్ళు వేసుకొని మళ్ళీ మొత్తం ప్యాక్ చేసుకొని నెత్తిన పెట్టుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా సర్వీస్ చేసినందుకు గాను నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ విధంగా చేయగలిగాను. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ఆల్.